హలో అందరికీ బల్బుని కూడా రీయూజ్ చేసి మంచిగా డిఐవై హోమ్ డెకరేషన్ పర్పస్ అయితే నేనైతే చూపించబోతున్నాను. ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ విధంగా అయితే బల్బుని నేను స్క్రూ డ్రైవర్ తీసుకొని బల్బు యొక్క సగం భాగానికి ఈ విధంగా రౌండ్ షేప్కి ఆ కింద భాగానికి సపరేట్ చేస్తున్నాను అనమాట. ఈ ట్రిక్ అయితే మీరు ఫాలో అయితే ఈజీగా మీరు సపరేట్ చేయొచ్చు. లేదు అంటే చేతికి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సపరేట్ చేసిన తర్వాత రౌండ్ కలర్ పై భాగాన్నేమో నేనేమో రెడ్ కలర్ పెయింట్ తీసుకొని మొత్తం అంతా కూడా డార్క్గా బాగుంటుంది కదా అని చెప్పేసి అది రెడ్ కలర్ని అయితే అప్లై చేసుకున్నాను మొత్తం అంతా ఈవెన్గా. ఇది కొంచెం సేపు ఆరినంత వరకు మన కింద భాగం ఉంది కదా, కింద భాగం అనేది మొత్తం అంతా వైట్ కలర్లో ఉంది, కొన్ని లెటర్స్ ఉన్నాయి. సో దాన్ని కవరప్ చేస్తూ వైట్ కలర్ వేసుకున్నాను. సో దానివల్ల మనకి ఈజీగా అవుతుంది. నెక్స్ట్ ఏమో అది ఆరిపోయింది కదా, రెడ్ కలర్ది అప్లై చేసింది బల్బు రౌండ్ కలర్ది. దానికేమో ఒక ఇయర్ బడ్ తీసుకొని దాంతో మనమైతే వైట్ కలర్ పెయింట్ ఈ విధంగా అయితే డాట్స్ పెట్టుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత కింద భాగం కూడా ఆరిపోయింది ఆలోపు. దానికేమో చిన్న చిన్న డార్క్ గ్రీన్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్తో నేనైతే చిన్న చిన్న మొక్కలు అయితే వేసుకున్నాను. చుట్టూరా మొత్తం వేసుకుంటే చాలా సింపుల్గా సన్న బ్రష్తో మనం అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్నాక కొంచెం చిన్న ఫ్లవర్స్ అయితే వేసుకున్నాను, చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే ఈ థాట్ అయితే నాకు వచ్చింది. సో సన్నగా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వేసుకున్నాక దాన్ని పక్కన పెట్టేకైతే చాలా బ్యూటిఫుల్గా మష్రూమ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. దీన్ని తెలుగులో పుట్టగొడుగు అంటారు మా ఊరు సైడ్ అయితే. చాలా బాగుంది కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.